హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికీ మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు. పండుగ అనగానే మన అందరికీ గుర్తుకు వచ్చేది స్వీట్ పొంగల్. దేవుడికి ఎంతో ఇష్టమైన నైవేద్యం స్వీట్ పొంగల్. మన తెలుగువారు ఎంతో ఇష్టంగా, ఎంతో ప్రేమగా దేవుడికి సమర్పించే ఈ స్వీట్ పొంగల్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. ముందుగా అయితే 3/4 గ్లాస్ బియ్యాన్ని, పావు గ్లాస్ పచ్చిశనగపప్పును తీసుకొని 2 లేదా 3 సార్లు అయితే కడిగి పెట్టేసుకుందాము. ఈ పచ్చిశనగపప్పు ప్లేస్లో మనం పెసరపప్పు అయినా తీసుకొని తయారు చేసుకోవచ్చు. దీన్ని 2 లేదా 3 సార్లు వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. బియ్యాన్ని అయితే కడిగి పెట్టేసుకుందాము. ఒక 10 నిమిషాలు అలానే ఉంచేసుకొని మనమైతే ఇప్పుడు పాలనైతే మరిగించుకుందాము. బియ్యం 1 గ్లాసు బియ్యం తీసుకుంటే 3 గ్లాసులు చిక్కటి పచ్చి పాలు అయితే తీసుకుందాము. పాలు ఏ క్వాంటిటీలో అయితే తీసుకున్నామో అదే క్వాంటిటీలో వాటర్ను కూడా కలిపేసుకొని స్టవ్ పైన అయితే పెట్టేసుకోవాలి. పాలైతే నేను చిక్కగా తీసుకున్నాను, వాటర్ ఏమి యాడ్ చేయకుండాను. చిక్కటి పాలైతేనే పొంగల్ అనేది స్వీట్ టేస్టీగా అయితే వస్తుంది. చూసారు కదా, తీసుకున్న పాలను అయితే మనం స్టవ్ మీద అయితే పెట్టేసుకొని పాలు మరుగుతున్న టైంలో మంటనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ముందుగా మనం కడిగి పెట్టేసుకున్న బియ్యాన్ని అయితే ఈ పాలల్లోకి వేసేసుకుందాము. పాలల్లోకి మిక్స్ అయ్యేలాగా ఒక 1 or 2 మినిట్స్ కలిదిప్పేసేసుకొని ప్లేట్ పెట్టేసుకోవాలి. ఇలా కలిదిప్పుకుంటే ఏంటంటే బియ్యం అలానే ఉండిపోకుండా అడుగంటకుండా ఉంటుంది. మధ్య మధ్యలో కలిదిప్పుకుంటూ ఉండాలండి, చూసుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటుతుంది. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది. ఇలా దగ్గర పడేంత వరకు కలిదిప్పుకుంటూనే ఉండాలి. చూసారు కదా, అడుగంటకుండా దగ్గర పడుతూ ఉండాలి. చూసారు కదా, ఇలాగ వచ్చిన తర్వాత మనం ముందుగా బెల్లాన్ని అయితే కలిపేద్దాము. మనం 1 గ్లాసు బియ్యానికి 1.25 గ్లాస్ అయితే బెల్లాన్ని తీసుకుందాం. మనం స్వీట్ తక్కువగా తింటాము అనుకుంటే మాత్రం 1.5 గ్లాస్ బెల్లం అయితే సరిపోతుంది. ఈ బెల్లం కరిగేంత వరకు కలిపుకుంటూనే ఉండాలి, మొత్తం మిక్స్ అయిపోయేలాగా. ఈ ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. చూసారు కదా, ఈ బెల్లం మొత్తం ఇలా కరిగిపోయేంత వరకు మనం మిక్స్ చేసుకుంటాం. ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకొని చేసుకోవాలండి, మధ్య మధ్యలో కలిపుకుంటూ. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనమైతే డ్రై ఫ్రూట్స్ని అయితే అంతలో ఫ్రై చేసేసుకుందాము. ఫ్రై చేసుకోవడానికి ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్స్ అయితే నెయ్యిని అయితే వేసేసుకుందాము. నెయ్యి వేడైపోతుంది, చూసారు కదా. నెయ్యి వేడైన తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలను అయితే ఫ్రై చేసేసుకుందాము. ఫ్రై చేసి గోల్డిష్ కలర్ వచ్చిన తర్వాత పక్కకు తీసేసుకుందాము. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకోవాలండి. తర్వాత జీడిపప్పు, ఎండు ద్రాక్ష కూడా వేసుకొని సేమ్ అదే ప్రాసెస్లో గోల్డిష్ కలర్ వచ్చిన తర్వాత పక్కకు తీసేసుకుందాము. ఇప్పుడు 1/2 స్పూన్ అయితే ఇలాచీ పౌడర్ని వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగైతే కలిపుకోవాలి. చూసారు కదా, ఎంత కరెక్ట్ అయిన కన్సిస్టెన్సీలో అయితే ఉందో. నేను చెప్పిన కొలతలతో చేసుకుంటే పాలు విరగకుండా, పొంగల్ గట్టిగా అవ్వకుండా కరెక్ట్ అయిన కన్సిస్టెన్సీలో అయితే వస్తుంది. ఇప్పుడైతే మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుందాము.
వేసి మొత్తం బాగా కలిసిపోయేలాగైతే మిక్స్ చేసేసుకుందాం. పొంగలి మొత్తం ఇలా దగ్గర పడేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి. మొత్తం మీడియం ఫ్లేమ్లోనే జరిగిపోవాలండి. లాస్ట్లో అయితే మనం నెయ్యినైతే వేసేసుకుందాము. నెయ్యిని వేసుకొని మొత్తం కలిసిపోయేలాగా కలిపేసుకొని స్టవ్ కట్టేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా కొంత సమయం అడుగంటకుండా కలిపుకుంటూ ఉండాలి. ఇలా కలిపుకుంటూ ఉంటే అడుగంటకుండా చిక్కగా కరెక్ట్ అయిన కన్సిస్టెన్సీలోకి అయితే వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, నోరూరించే స్వీట్ పొంగల్ అయితే తయారైపోయింది. ఎలా ఉందో టేస్ట్ చేసేద్దాం. ముందుగా అయితే మనం ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాం. మీరు కూడా నేను చెప్పిన కొలతలతో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో అయితే మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం. చూసారు కదా, నేను చెప్పిన కొలతలతో చేసుకుంటే ఇలా అయితే కరెక్ట్ అయిన కన్సిస్టెన్సీలో అయితే వస్తుంది ఫ్రెండ్స్. పాలు విరగకుండా చిక్కగా అయితే వస్తుంది. పాయసం అయితే గట్టిగా అవ్వకుండా మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ముందుగా కొంచెం తీసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే పైన డెకరేట్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. చూసారు కదా, నోరూరించే స్వీట్ పొంగల్ తయారైపోయింది ఫ్రెండ్స్. కదా, నోరూరించి స్వీట్ పొంగల్ తయారైపోయింది. ఎలా ఉందో టేస్ట్ చేసి చూసేద్దాం.